యూకేలో కూడా సీరియస్గా రైడింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి, ఇమిగ్రేషన్ రైడింగ్స్. సో ఎవరైనా సరే డెలివరీ జాబులు, నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో కూడా క్లారిటీగా చెప్తున్నా, డెలివరీ చేయకూడదు. మీరు ఏంటంటే మీకు లైసెన్స్ ఉండాలి. స్టూడెంట్స్, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ డెలివరీ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు సిటిజన్స్ లేకపోతే ఇంకెవరన్నా అయ్యి ఇక్కడ పిఆర్ హోల్డర్స్ వాళ్ళు కనుక ఆ కంపెనీ రిజిస్టర్ చేసుకొని ఆ కంపెనీ పేరు మీద లైసెన్స్ తెచ్చుకుంటే వాళ్ళ దగ్గర జాబ్ లాగా చేయొచ్చు, కానీ వాళ్ళ ఓన్గా వాళ్ళు డెలివరీ చేయకూడదు. అంటే వీళ్ళు వేరే వాళ్ళ ఐడి మీద డెలివరీ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు జరిగే రైడింగ్స్లో కనుక వాటి పట్టుకుంటే ఏమవుతుంది, ఎవరో లోకలోడో ఇంకొకడో రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు ఆ పేరు మీద, వాళ్ళ ఐడి వీళ్ళకి ఇస్తారు, ఆ ఐడి మీద వీళ్ళు డెలివరీ చేస్తున్నారు, వాడికి కమిషన్ ఇస్తున్నారు. సో ఒక 10 పౌండ్లకి వీడు మిగిలిపోయిన ఓవరాల్ రోజంతా కష్టపడితే ఒక 20-30 పౌండ్లు సంపాదించాడు అనుకోండి, అందులో ఒక 10 పౌండ్లు తీసుకుపోయి ఎవడైతే ఐడి ఇస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. సో దీనివల్ల వీళ్ళకి దెబ్బ, ప్లస్ ఆ లోకల్లో ఎవడైతే క్రియేట్ చేసుకున్న ఐడి ఇస్తాడో వాళ్ళకి దెబ్బ. బట్ వాళ్ళు ఎట్లా లోకల్గా ఉంటారు కాబట్టి తప్పించుకున్నా, ఓవరాల్గా వీళ్ళు ఎవరైతే డెలివరీ చేసే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది. డిపోర్ట్ చేసి పంపించేస్తారు. డిపోర్ట్ చేసి పంపిస్తే పర్లేదు కానీ బార్ చేస్తారు. తర్వాత మళ్ళీ మీరు ఫారెన్ వెళ్ళడానికి ఉండదు. లేదు ఇంకేమన్నా తీసుకెళ్ళి ఏదన్నా కేసు అదో పెట్టి ఏమన్నా చేస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది. రూల్స్ సీరియస్గా మాట్లాడితే హెల్మెట్ లేకుండా సైకిల్ రోడ్డు మీద నడపటం అనేది ఇక్కడ అగైనెస్ట్ టు ద రూల్.